మనకి ఈరోజు మార్నింగ్ 9:40 AM కనుక మీరు ఒకసారి చూసుకుంటే మన ఢిల్లీ రాజధానిలో ఎర్త్క్వేక్ స్టార్ట్ అయినాయి. సో మరి ఈ భూకంపం చూసుకుంటే దాదాపు 1 minute వరకు అంతే కంటిన్యూ అవుతూ ఉంది. మరి దాంతోపాటు మరి ఎప్పుడైతే అది వచ్చిందో సో చాలామంది అక్కడ గురుగ్రామ్లో అనుకోండి చాలామంది ఇళ్ల నుంచి కూడా బయటికి పరిగెత్తేశారు, అలా ముందు బతికుంటే చాలరా అని చెప్పేసి. అయితే మరి దీని తీవ్రత చూసుకున్నారనుకుంటే ఒకసారి దాదాపు 4.4గా నమోదవడం జరిగింది. సో మరి ఇంకో పక్క చూసుకుంటే నైట్ నుంచి ఇక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి మరి రాత్రి నుంచి కూడా అక్కడ రోడ్ల మీద కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వర్షాలు పడి అక్కడ నీళ్ళు నిలవటం. సో ఇదంతా కూడా చూసిన తర్వాత గురుగ్రామ్లో అనుకుంటా ఇళ్లలో కూడా కొన్ని నీళ్ళు కూడా వెళ్ళినట్టు ఉన్నాయి. అయితే మరి ఇదంతా చూసిన తర్వాత కొంచెం రాజధాని గురించి మళ్ళీ ఆలోచిస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు మనం ఆల్రెడీ చూసాం పొల్యూషన్ ఎంత దారుణంగా ఉంది అనేది. అక్కడ స్టూడెంట్స్ కూడా కొన్ని రోజులు సెలవులు కూడా ఇచ్చినట్టున్నారు అప్పుడు. మరి అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే భూకంపాలు వస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సినారోలో ఖచ్చితంగా మరి రాజధాని చేంజ్ చేసి ఇటువైపు సౌత్ సైడ్ ఏదైనా పెడితే చాలా బెటర్గా ఉండిద్దేమో అనిపిస్తూ ఉంది. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.